ఒక ఊరిలో జాక్ అనే పేదవాడైన ఒక చిరు వ్యాపారి ఉండేవాడు. అతడు ఊరు ఊరు తిరుగుచూ చిన్న చిన్న వస్తువులను అమ్ముకుని జీవనం సాగిస్తూ ఉండేవాడు. అతడు నిత్యం మద్యపానం సేవిస్తూ ఉండేవాడు. ఒకనాడు తాను వ్యాపారం చేసుకుంటూ ప్రయాణమై వెళ్ళుచుండగా ఒక పెద్ద స్త్రీ ఒక పాట పాడుచుండగా విన్నాడు. ఆ పాట భావం ఏంటంటే, నేనొక దీనపాపిని, నాలో ఏమీ లేదు, కానీ క్రీస్తే నా సమస్తమై ఉన్నాడు అని అర్థం అన్నట్లుగా ఆమె స్వరం వినబడింది. దానిని విన్న జాక్ ఇదేదో నాకు సరిపోతుందన్నట్లు ఆమె పాడిన పాటను తాను మనసులో పాడుకోవటం, మనసులో ఆలాపన చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఆ చిన్న కూనిరాగమే అతని హృదయమును మండించింది. కొంతకాలం తర్వాత అతడు మారుమనసు పొంది తన పాప జీవితాన్ని విడిచిపెట్టి తాగుడు మానవేసి యేసుక్రీస్తు ప్రభుని తన సొంత రక్షకుడిగా అంగీకరించాడు. అటు తర్వాత అతడు ఒక సంఘంలో చేరదామని అనుకొని ఆ సంఘ కాపరి దగ్గరికి వెళ్ళి ఆ సంఘ ఫాదర్ దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ ఫాదర్ గారు అతడిని చూచి, స్నేహితుడా, నీ గురించి నీవేమి చెప్పుకుంటున్నావు అని ప్రశ్నించాడు. అందుకు జాక్, పెద్దగా ఏమీ లేదండి, నేనొక దీన పాపిని, నాలో ఏమీ లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభే నా సమస్తమై ఉన్నాడు అని జవాబిచ్చాడు. అందుకు ఆ పాస్టర్ గారు, చాలా మంచిది, కానీ నువ్వింకేదైనా చెప్పాలి అని ఫాదర్ గారు జాక్ని రెట్టించారు. అప్పుడు జాక్ నిదానంగా ఇలా అన్నాడు, అబ్బే ఏమీ లేదండి, నా విశ్వాసపు ఒప్పుకోలు ఇదే, మరియు నాకు తెలిసింది కూడా ఇదే. నేనొక దీనపాపిని, నాకంటూ ఈ లోకంలో ఏదీ లేదు, యేసుక్రీస్తు ప్రభే నా సమస్తమై ఉన్నాడు అని జవాబిచ్చాడు. అప్పుడు పాస్టర్ గారు, మంచిది మిత్రమా, నీకు సంఘ సభ్యత్వం నేను తిరస్కరించలేను, గాని నీవు సంఘ కూటమునకు హాజరు కావాలి, అక్కడ మిగిలిన సభ్యులు నిన్ను పరీక్షిస్తారు అని చెప్పాడు. చర్చి కూటమునకు జాన్ వెళ్ళినప్పుడు అక్కడ మంచి హుందాగా కనబడుతున్న సంఘ పెద్దలు కనబడ్డారు. కొందరు ఇతనిలో ఏదైనా లోపం ఉందేమో అని పరీక్షించుదామని కనబెడదామని చూశారు. ఆ సంఘ పెద్దలు జాన్ను తన సాక్ష్యము చెప్పమని అడిగినప్పుడు జాన్ లేచి, నేనొక దీనపాపిని, నాలో ఏమీ లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభే నా సమస్తమై ఉన్నాడు అంటూ తన సాక్ష్యాన్ని చెప్పాడు. అప్పుడు ఆ సంఘ పెద్దలు, నీవు చెప్పే సాక్ష్యం ఇంతేనా అని అడిగారు. అప్పుడు జాన్, అవును ఇంతేనండి అని జవాబిచ్చాడు. అప్పుడు మరొక సంఘ పెద్ద మాట్లాడుతూ, సహోదరుడా జాక్, నీవు ఇంకేమైనా సందేహాలు భయములు ఉన్నాయా అని అడిగాడు. అప్పుడు జాక్, లేదండి, నేనొక దీనపాపిని అనే విషయమును నేను ఎన్నడూ సందేహించను, మరియు యేసుక్రీస్తు ప్రభే నా సమస్తమయ్యున్నాడని నేను ఎప్పటికీ కూడా సందేహించలేను అని సాధువుగా జాక్ సమాధానమిచ్చాడు. అప్పుడు ఆ సంఘ పెద్ద, నువ్వు చెప్పింది మంచిదే, కానీ నేను కూడా కొన్నిసార్లు నేను పొందిన కృపలను గురించిన సాక్ష్యమును పోగొట్టుకుంటాను మరియు ఎంతో దుఃఖభరితుడనవుతాను అని మరొక పెద్ద చెప్పగా, అప్పుడు జాన్, ఓహో అలాగా, అయితే నేనెప్పుడు ఏమీ పోగొట్టుకోను, ఎందుకంటే నేనొక దీనపాపిని మాత్రమే, నాలో ఏమీ లేదు, నన్నెవరూ దోచుకోలేరు, ఎందుకంటే యేసుక్రీస్తే నా సమస్తమై ఉన్నాడు. మరి నా నుండి ఆయనను ఎవరు దోచుకోగలరు? యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నాడు కనుక నేనిక్కడ ధనవంతుడును గాని పేదవాడిని గాని కాలేను, అయితే ఎల్లప్పుడూ సమస్తమును కలిగి ఉన్నాను అని దీనంగా జాక్ సమాధానమిచ్చాడు. తరువాత మరొక పెద్ద అతడిని ఇలా ప్రశ్నించాడు, మిత్రమా జాక్, నీవు దేవుని బిడ్డవు అనే విషయంలో నీకు ఎప్పుడైనా సందేహం కలదా అని అడిగాడు. అప్పుడు జాక్, నేనొక దీనపాపిని, నాలో ఏమీ లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభే నా సమస్తమై ఉన్నాడు అన్న సంగతిని నేనెప్పుడూ సందేహించలేను అని జవాబిచ్చాడు. వారందరూ జాక్ని పరిశీలించిన తర్వాత అతని సాక్ష్యము గొప్పదని విశ్వసించారు. ఆ తర్వాత జాక్ ఆయా గ్రామాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు ప్రజలు అతడిని నిత్య సంతోషి జాక్ అని పిలుస్తుండేవారు, ఎందుకంటే అతడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేవాడు. అందుకు కారణం ఏంటంటే, నాలో ఏమీ లేదు, నేను క్రీస్తునందు నమ్మిక ఉంచి ఉన్నాను, నశించిపోతున్న నేను శిక్షకు పాత్రుడనే గాని పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చిన వాని యందు నేను విశ్వసిస్తున్నాను, మరియు ఆయన నన్ను ఎన్నటికీ నశించిపోనివ్వడు అని నేను ఎరుగుచున్నాను అని జాక్ ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. అవును మిత్రులారా,
మనం ఒక దీన పాపులము, మనకంటూ ఈ లోకంలో ఏదీ లేదు. యేసుక్రీస్తు ప్రభే మన సమస్తమై ఉన్నాడు. ఆయనే మన సమస్తము, ఆయనే మన నిత్యత్వము. ఆయన యందే విశ్వసిద్దాం, ఆయన యందే ఆనందిద్దాం, ఆయన యందే అతిశయిద్దాం. అంతం వరకు ఆయన కొరకే జీవిద్దాం.